డెంగ్యూ తక్కువ ఉన్నా ఈ మధ్య కాలంలో ఈ చికెన్ గున్యా అనేది కూడా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ చికెన్ గున్యా కూడా పిల్లల్లో కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళు చూసే ఇప్పుడు పిల్లల్లో కూడా చికెన్ గున్యాలో మెయిన్ మనకు వచ్చే సింప్టమ్స్ హై ఫీవర్స్, వామిటింగ్స్ కాకుండా తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో పిల్లలు చాలా బాధపడుతున్నారు. 10-15 రోజులు, ఒక్కోసారి నెలలు కూడా. సో అది కూడా ఈ దోమల కాటు వలన వచ్చే వ్యాధి కాబట్టి దోమల నుంచి శుభ్రత, పరిసరాలని మన ఇంటిని అన్నింటిని శుభ్రంగా ఉంచుకోవడం, దోమల నుంచి తీసుకునే జాగ్రత్త, రిపల్లెంట్స్ లాంటివి వాడడం, ఫుల్ బట్టలు వేయడం, ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరము, కొంచెంగా ఆయాసము ఉండి 3-4 రోజులు దాటితే అది మాత్రం అతి ముఖ్యంగా దగ్గరున్న హాస్పిటల్లో చూపించుకోవాలి. లేదంటే అది నెమ్ముగా పరిణమించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. అది ఒక్కోసారి ప్రాణాపాయం దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకుంటే ఈ చలికాలంలో ఆ పిల్లలు కొంచెం ఆరోగ్యంగా జబ్బులు రాకుండా ఉంటారు. నమస్కారం.